సాంప్రదాయ కళలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని ఎస్ఐ శివరాకేష్ అన్నారు. మనుబోలు కోదండరామపురంలో శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాక్షేత్రాన్ని ఆయన ప్రారంభించారు. మనుబోలు కోదండరామపురం ప్రాంతంలో శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాక్షేత్రాన్ని ఎస్ఐ శివరాకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్ఐ శివరాకేష్ మాట్లాడుతూ సంగీతం, నాట్యం వారసత్వంగా వస్తున్న భారతదేశంలో వాటిని విదేశీ సంస్కృతిలో మోజులో పడి మర్చిపోతున్నారన్నారు. ఇలాంటి కళలను గురువులు డేగల సాంబశివరావు, నాట్యాచారిణి పూర్ణిమ లాంటి వారు కాపాడుతున్నారని కొనియాడారు. దేశం కళలకు పుట్టినిల్లు అని, ఆ కళలను కాపాడుకునే బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉందని ఆయన వివరించారు. మండల కేంద్రంలో పూర్ణిమ మరియు గురువు గారిచే ఒక కూచిపూడి కళా నృత్య కళాశాల లాంటిది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ క్లాసికల్ డ్యాన్స్ అయిన కూచిపూడిని ప్రమోట్ చేసేదానికి కానీ ఇక్కడ ఒక ఇన్స్టిట్యూషన్ లాగా ఏర్పాటు చేశారు. ఈ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయడం అనేది ప్రతి ఒక్కరికి ఆనందదాయకం. దానిలో భాగంగా ఇక్కడ ఈ లోకల్లో ఎవరైతే ఈ క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవాలని చెప్పని అనుకుంటా ఉన్నారో వాళ్ళకి ఇది ఒక సదావకాశంగా భావిస్తూ పూర్ణిమకి హృదయపూర్వక ఆశీస్సులు తెలియజేస్తూ గురువు గారికి ధన్యవాదాలు. ఇంకా మరికొందరు మాట్లాడారు. గురువు గారు చాలా చక్కటి మాటలు చెప్పినాడు. ఇంతకుముందు కూడా కొంచెం సంస్కారం నేర్పించేటట్టుగా ఉండే మాటలు అవి నేను చాలా నాకు ఇష్టపడిన సంతోషం. అది అందరికీ కూడా 4 మాటల్లో ఒక మాట మనం అది తీసుకున్నా కూడా ఒక క్రమశిక్షణకి మనం మన బిడ్డలకు చెప్పుకునేదానికి కూడా మంచి అవకాశం ఉంటుంది. అదే మాదిరి వేదిక మీద ఉన్న పెద్దలకు ముందు పిల్లలకు ఆశీస్సులు, మీడియా మిత్రులకు, పత్రికా సోదరులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు నేను నిజంగా వ్యాప్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాక్షేత్రంని మనుబోలులో స్థాపించడం సంతోషంగా ఉంది. చిరంజీవి పృథ్వీ పూర్ణిమని ఇక్కడ నాట్యాచారిణిగా పెట్టి అనేక మంది కూచిపూడి కళాకారులను తయారు చేయని ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించడం సంతోషంగా ఉంది. సహకరించినటువంటి ప్రజలందరికీ నమోవాకాలు. మన దేశంలో పూర్తిగా మన సంస్కృతి అడుగంటిన రోజుల్లో ఈ రోజు కూచిపూడి నాట్య మండలిని గురువు గారు తీసుకొచ్చి ఇక్కడ పూర్ణిమని తీర్చిదిద్ది పూర్ణిమ చేత ప్రతి ఒక్కరికి పిల్లల్ని నేర్పించినందుకు సరసవించి వహిస్తున్నాను గురువు గారికి. అదేవిధంగా పూర్ణిమ ఆయురారోగ్యాలు బాగుండాలని ఆ దేవుడి ఎల్లందులో కుటుంబం నుండి పూర్ణిమతో పాటు ఆ పిల్లలను కూడా తీర్చిదిద్ది మనుబోలు మనలోనే కాదు, నెల్లూరు జిల్లాలో కాదు, భారతదేశంలోనే మనూరుకే కాదు మనుబోలు కూడా మంచి పేరు ప్రతిష్టలు వస్తాయని ఈరోజు ఇక్కడికి వచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇక్కడికి వచ్చిన పాత్రికా విలేకరులందరికీ నిజంగా బిడ్డ అవి కూచిపూడి భాషలకి ఆ కళాత్మకంగా ప్రతి అవయవాన్ని ఏ విధంగా చేయాలో చేస్తూ చూపుతుంటూ ఆ బిడ్డ కళ నిజంగా చాలా గొప్ప విషయం. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. మా ప్రోత్సాహాన్ని ఆ బిడ్డకి పూర్తిగా అందిస్తాం. పూర్ణిమ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ మేమే ఒక గైడ్స్ గా పనిచేస్తూ ఎక్కడెక్కడి నుంచి అయినా సరే పిల్లల్ని ప్రోత్సహించి మా కన్వీనర్ హరిగోపాల్ రెడ్డి చెప్పినట్టు మంచి ప్రోగ్రామ్స్ కూడా ఈ గ్రామంలో మేము ఇప్పిస్తాం. ఆ పాప పూర్ణిమ వాళ్ళ తాత నాకు బాగా స్నేహితుడు. నేను మడమూరులో వ్యాపార నిమిత్తం పోయినప్పుడు మా కళ్ళు అంగళ్ళు అయింది ఉండేటప్పుడు పక్కనే ఇల్లు అయింది. చాలా ప్రేమపూర్వకంగా ఉన్నాడు. మా ఇంటికి చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. ఈ కూచిపూడి నాట్యం అనేది గురువు గారు చెప్పినట్టు ఎంతో గొప్ప విషయం. అంటే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ గారు, గురువు గారు వీళ్ళందరికీ ఎంత కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే మన భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు, కళలు వీటన్నిటికీ పెట్టింది పేరు. అది ఒకప్పటి చరిత్ర. కానీ ఇప్పుడు ఈ రకరకాల డ్యాన్సులు వీటికి అలవాటు పడి మన సంస్కృతిని, సంస్కారాన్ని, సాంప్రదాయాల్ని మర్చిపోయేటటువంటి ఈ రోజుల్లో ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం అనేది చాలా ఆనందదాయకం. దీంట్లో కూచిపూడి నాట్యం అనేది, భరతనాట్యం అనేది ఇవన్నీ చెప్తుంటారు. కానీ వాటి గురించి మాకంతగా తెలియకపోయినా ఈరోజు గురువు గారు వాటి గురించి వివరించి ఆ బిడ్డ దగ్గర, పూర్ణిమ దగ్గర చూపించినటువంటి ఆ కళా నైపుణ్యాన్ని ఆమెకి ఎంత కృతజ్ఞతలు
చెప్పినా తక్కువేననిపిస్తుంది. ఎందుకంటే ఆ బిడ్డ చేసేటటువంటి ఆ నృత్యం చూసినప్పుడు అచ్చం మాటలాగానే. అనంతరం ఎస్ఐను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దాసరి భాస్కర్ గౌడ్, బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి, సాని వెంకటరమణయ్య, ముంగర రవీంద్రారెడ్డి, చేరెడ్డి పద్మనాభరెడ్డి, కలికి రమేష్ రెడ్డి, కుడుముల వెంకటరమణయ్య గౌడ్, కోసూరు కోటేశ్వర గౌడ్ తదితరులు పాల్గొన్నారు.